నా మనసై సై 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 పరుగెడుతోంది నీకేసి వినమంటోంది తన మూసే అలలెగసే కలవరమాయి తనలో నిన్ను చూసే మనసై సై 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 నా మనసై సై 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 అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మూమెంట్. అందరూ ఎక్సైటెడా? yes Vizag. So now I request our honorable deputy chief minister of Andhra Pradesh Konidala Pavan Kalyan garu to speak. ఆంధ్ర విశ్వవిద్యాలయం నేను యువతని ఎందుకింత బలంగా నమ్ముతాను ప్రేమిస్తానంటే జీవితం తాలూకు వసంతం మీ ఉత్సాహంలో, మీ నవ్వుల్లో, మీ కేరింతల్లో. ఈ తరం కోసం, వచ్చే తరం కోసం కాకపోతే ఎవరైనా పనిచేసే ప్రయోజనం తల్లిదండ్రులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎవరైనా పనిచేసేది భావితరాల కోసం. భవిష్యత్తుకి సంసిద్ధం అవుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులందరికీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను 100 సంవత్సరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకి, ముగింపు వేడుకలకి, ఈ కల్చరల్ ఫెస్టివల్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రొఫెసర్ విజయమోహన్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఏయూ మెగా కల్చరల్ ఫెస్టివల్, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే విశాఖపట్నం సౌత్, ఇక్కడ ఆసీనులైన పంచకల్ల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, ప్రణవ్ గోపాల్ గారికి, అభిషేక్ కిషోర్ గారికి, ప్రొఫెసర్ శరత్ కుమార్ గారికి, తేజ్ భారత్ గారికి, ప్రొఫెసర్ విజయమోహన్ గారు, ప్రొఫెసర్ రాంబాబు గారు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పులిపాటి కింగ్ గారు, ప్రొఫెసర్ పల్లవి గారు, ప్రొఫెసర్ యుగంధర్ గారు, ప్రొఫెసర్ ఆశా ఇమాన్యుల్ రాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తుంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఈ లోగో చూస్తున్నప్పుడల్లా నేను అడిగాను, ఈ లోగో ఏంటి అంటే, నేను ఫస్ట్ టైం విశ్వవిద్యాలయంగా చూసాను కానీ ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అంత పరిషత్ కనిపించదు. ఫస్ట్ టైం మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ లోగో చూస్తుంటే దీని అర్థం ఏంటి అని మొత్తం అడుగుతూ ఉంటే, మన యూనివర్సిటీ గొప్పతనం గురించి మాట్లాడబోయే ముందు
మన యూనివర్సిటీ ఎంబ్లం ఎంత గొప్పది, ఎంత అందంగా చేశారని, దాని విలువలు ఏంటి, దాని విజన్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మన యూనివర్సిటీ లోగోలో the rising sun represents the university itself, while its radiating rays symbolizes the various faculties of study spreading knowledge. The lotus signifies the divine seed of goddess Lakshmi, and Saraswati representing growth and wisdom. The swastika depicts the vast and endless realm of knowledge. The two serpents represent the seekers and custodians of wisdom, highlighting the continuous pursuit and preservation of knowledge. ఇది చదివిన తర్వాత నాకు నిజంగా మీలాంటి మీ జోషి మైక్ కూడా వచ్చినట్టు కదిపితే గోల్ చేస్తుంది. మనం మాట్లాడుకున్నాం, ఒక సంభాషణ చేసుకున్నాం. అంటే ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నన్ను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, ఏం చూస్తారనుకో, ఏం మాట్లాడతావు చెప్పు నాకు. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం నా లక్షల మంది జనం మధ్యలో పెట్టేసింది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతుల నుంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్దీ మన దగ్గర సమాధానాలు ఉండవు.